ఇద్దరికి అట్లా పెట్టిండానా. ఎప్పుడు పొంగొస్తుందో ఏమో, ఇంకా అట్లా ఉంది కదా. రేఖా, రేణకొచ్చింది, దానికో గలాస్ పెట్టడమా. మా అక్కకి బుద్ధే లేదు. ఏం పోయేవాళ్ళు వచ్చేవాళ్ళకి ఇంత చేసి పెట్టాలా చూడు. నేను ఈ రేణక ఇప్పుడే రావాలనా? ఇప్పుడు ఒక గ్లాసు పాలేయాలా, అర్ధము నీళ్ళేయాలా. పోప ఇప్పుడు ఒక గ్లాసు పాలేసిండాను, అర్ధము నీళ్ళేయాల ఈ గ్లాస్ లా. ఈ జాజి అక్క ఏడిపోయిందో ఏమో, నాకెంత పని. అయ్యో కొన్ని తింటే ఆరాంగా తినుకొని అప్పకి పక్క ఆడుకొని ఆరాంగా ఉంటా ఉంటే, అయ్యా అక్క ఏడిపోయిందో ఏమో. ఇప్పుడు నేనే ఎంత చేయాల. ఈ అక్క బట్టలు ఉతికేదానికి పోయింది, ఇంచెప్ కావాలా దీనికి. ఉండు, అర్ధం గ్లాస్ నీళ్ళు వేస్తాను. ఇప్పుడు టీ పొడి 1 స్పూన్ వేస్తాను. అయ్యా ఇది ఎప్పుడు పొంగొస్తుందో ఏమో. అయ్యో అంచె పరుగు రీల్స్ ఇస్తాను. హలో గైస్, ఎంద్ర ఎట్లుండారు? ఎంద్ర బాగుండారా? ఈ పొద్దు నేను టీ చేస్తా ఉండాను ఫ్రెండ్స్. అది ఈ పొద్దు మా అక్క లేదు, మా అక్క జాజి అక్క ఆడుకోపోయింది. ఆవులకి ఏమో మేపెత్తుకొని వస్తాను అనేసి పోయింది ఫ్రెండ్స్, ఇంకా రాలేదు. దానికి నేను ఈ పొద్దు టీ చేస్తా ఉండాను. మా అత్త ఎప్పుడు చూస్తానో నాకు ఏం పని వచ్చేది, వేసిపడి నువ్వు అట్లా ఇట్లా అని సెందు తిడతా ఉండ్రి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నా సైలో నేను టీ చేస్తా ఉండాను ఫ్రెండ్స్. అక్కయ్య, ఆ సావిత్రి ఉండే కదా పాపము, దాని ముగ్గురికేమో హార్ట్లా హోల్ ఉందంట అక్క. నేను తెలిసింది, హాస్పిటల్కి పోయి వచ్చిండ్రి. ఏలమో ఏడుస్తా ఉండవంటే ఈ నా కొడుక్కి హార్ట్లా హోల్ ఉందక్క, ఏం చేసేదో ఏమో, ఆపరేషన్ చేపియాలా అనేసి చెప్పిండారంట డాక్టర్. అయ్యో పాపమ్మ, బాగా ఉండే కదవే. ఏం ఒక సిగరెట్ తాగలేదు, ఒక బీడీ తాగలేదు, ఏమి క్వార్టర్స్ లేదు, బాగా ఉంది కదా. ఏమయ్యా? అయ్యో బాగా ఉండడు, ఏమి అట్లంతా సెట్టు పనులు ఎంత చేసేలేదు. అయితేనే ఇట్లా అయిందక్క, అట్లా ఓల్ అయిందంట. అది ఏమిటికి అయిందో ఎవరికి తెలుసు, మేమేమో డాక్టర్లా. నాకు పాప సావిత్రి ఏడుస్తా ఉండే. అయ్యో ఇట్లా వేసింది, ఏం చేసేదో ఏమో. మా అక్క చూస్తే దాన్ని బంగారుది గాజులు ఉన్నాయి. ఇయ్యత్త దాన్ని పెట్టేసి ఏమైనా ఆపరేషన్ చేస్తామంటే గాజులే ఇస్తలేదంట. ఇంకెట్లా ముసలుది ఉండాలా అది? అయ్యా లోపల ముందుకేమో వచ్చింది పొద్దు. ఈ వయసులో గాజులు వేసుకొని ఏం డింగ్రీ ఆడట్లా ఆడందంట. అదే కన్నిండే బిడ్కిన్న ఇచ్చంట. అదే నేర్చుతుంది వాణి చూడు, ఎట్లా వాణి నేర్చుతుంది అది. అదిడక్క ఈకుంటాను పర్వాలేదు. ఇప్పుడు పాపం ఏమో కష్టాలు ఉండరు వీళ్ళ. ఈ టైంలో పోయి కూతురికి ఇస్తుందంట అక్క. ఇట్లా బుద్ధ నేర్చేదే. ఆ కూతురు సంపత్తుగా ఉంది, ఏమి తక్కువ ఉంది వాళ్ళ దగ్గర. ఎంత బాగా ఉంది ఏమో. వాళ్ళకి కష్టాలంటే ఇయ్యొచ్చు, కష్టాలేదు ఏమీ లేదు. ఈ టైంలో అయ్యో నా గాజులు నా కూతురుకి ఇస్తాను అంటుంది. ఇట్లా వాడ నేర్చేది అదే. అయ్యా ఈ అత్తోడికి అదేమొచ్చిందో పెద్దరోగు మరా. మా అత్త ఏమి నాకు కడుపు మండి లేదా? మా అత్త ఎంత కడుపు మండిచ్చాను అదే. ఏమో ఇప్పుడు కూతురు ఇల్లు పోయింది, అది ఎప్పుడు వస్తుందో ఏమో నా ప్రాణం తినేదానికి. మా అత్తను ఉంది కదా మా డింగ్రమ్మ, నా మొగుడుకు 1 రూపాయిని చూపిస్తేదే ఆ పెన్షన్ దుడ్లు ఎంత వస్తుంది ఎత్తుకొని పోయి కూతురికి ఇస్తుంది. ఏమైనా అయితే చాలు మేము చూస్తాము కోడళ్ళు. ఎత్తుకొని పోయి వీళ్ళు గంట ఎంత ఎత్తుకుపోయి కూతురుకి ఇచ్చేది. వాళ్ళకి ఏమైనా పెద్ద రోగం వస్తే మేము చూసుకునేది. మాకేం గచ్చారు. పెండ్లై కొత్తగా వచ్చేటప్పుడు బాగా ఉండే. ఆమెకి చూపించేది చూడి మంచి అత్త. ఎట్లా అత్త ఇది? అయ్యో నాకు ఈ ప్రాణానే పెట్టుకోనొద్దు, ఏడన పోయి చచ్చిపోతాము అనుకోనుంటే నేను. ఏమో బిడ్లు మకాన్ చూసుకొని ఊరికే అయిపోతుంది. భలే కాటిచ్చా నాకి. ఓహో వాళ్ళ కూతురు వస్తే చాలు ఒబ్బొట్టే చేయాలా, చికెన్నే చేయాలా, మటన్నే చేయాలా, అదేం అడుగుతుందో అదే చేయాలా. ఒక పొన్ను ముడతలేదు అది. వస్తే చాలు ఈడికి ఒక పొన్ను ముట్టలేదు. నేను పోతే పోనీ ఈడి మొగ్నీళ్ళు నన్ను చేసి ఉంటుంది. ఈడను చెప్తే వాళ్ళు ఊరికే అనేసి నేను ఊరికే అయిపోతా ఉంటుంది. అయ్యా మా ఇల్లు ఏం తక్కువనా? మా ఎత్తన అట్లేసి వచ్చేదిరా. అది ఏమో కూతురులు వచ్చేస్తే అది ఏమి ఆడిని ఇంకో సొక్కు వచ్చిస్తుందో ఏమో వీళ్ళకి మా ఎత్తోళ్ళకి. పొమ్మ కూతురు లేకుంటే ఊరికే ఉంటారా? ఏమో తిట్టుకొని ఏమో వేసుకొని తినుకొని ఊరికే ఉంటారా? వాళ్ళు వచ్చిస్తే ఒక ఆట ఆడతారక్క. చెప్పు నువ్వు. వీడు నా మొగుడు
వాళ్ళమ్మ తినుకొని ఎన్నెన్నో మాట్లాడినాడమ్మా నాకి, ఎన్నెన్నో మాట్లాడినాడు. ఏమి నా పుట్టిల్కి ఒగొగ మాట అంటాడా నా మొగుడు? ఈ మగ్గోడికి మా పుట్టిన పగ్గంతా మాట్లాడుకుంటే తినేది అరగేల్దేమొక్క. అట్లా ఆడుస్తుంది వాళ్ళకి లోపల నా కొడుకులకి, అట్లా ఆడతారు. మా పుట్టిల్లంటే ఏమో తినేకే గతి లేదు మా పుట్టిల్ల. వీళ్ళు చూసేది అట్లు చూస్తారు వీళ్ళు. స్త్రీ శక్తిలో ఎంత ఒట్టుగా ఉండిసిండారు మీటింగ్ లో కొట్టుకొని. ఊనమ్మా లోపల నా కొడుకులకి మా పుట్టిల్లంటే అదేమంటో అదేమో. ఓహో లోపల నా కొడుకులా మేము, లోపల నా కొడుకులా చేస్తానుండు దీనికి. శారదా ఏమి నీకు వచ్చిండేది పొద్దు? ఏమి ఇప్పుడే తక్కువ వచ్చేసిండవా? ఏమి అబ్బా ఇచ్చిండడు కదా, దానికే తక్కువ వచ్చేసి నన్నోట్లో ఇంకా వస్తుంది చూడే. ఓహో యాలా మా అబ్బాకి ఎంత మాట్లాడక రావదప్ప నువ్వు. ఓహో ఏం మీ అబ్బా పెద్ద రాజ్ కుమారా, లేకపోతే బిన్ లాడన్ చూడి ముయ్యలే. అక్క మంజక్క, వీళ్ళబ్బా ఎట్లుండదు తెలుసా? పొంది ఉన్నట్లుండాడా అక్క వీళ్ళబ్బా. వాళ్ళబ్బా ఎట్లుండాడో సేమ్ ఇది అట్లే ఉంది చూడక్క. పొంది ఉన్నట్లే ఉంది ఇదిను. వాడు నల్లగా ఉండే, ఇది తెల్లగా ఉంది అంతే. ఇద్దరు ఒకటేనక్క. పొంది వాడు నల్ల పొంది, ఇది తెల్ల పొంది. చూడు నువ్వు అట్లంతా అన్నకు రావద్దు, నువ్వు ఊరికే వండిస్తే సరే. ఇప్పుడు ఏముండా మీ అబ్బాయి ఎట్లుండే అని చెప్తాను వాళ్ళకి. వీళ్ళింట్లో ఉండేటప్పుడు కట్ట ఇంత కట్ట ఉంటుంది చూడే, అట్లుండాక ఇది నా ఇల్లుకి వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు ఒకే ఒక టైము తింటా ఉండింది. ఇవాళంటే తినేకే గట్లేదు వాళ్ళ ఇంట్లో. మా ఇల్లుకి వచ్చేసి 4 టైం తింటుంది అక్క. దానికి ఇప్పుడు పొంది ఉన్నట్లుండేది ఇది. మీరు చాలా మాట్లాడుతూ ఉండరు చూడండి, వద్దు. మంచక్క వీళ్ళబ్బా ఫస్ట్ ఏమనేది తెలిసిన, అల్లుడు నువ్వు మా ఇంటికి అల్లుడు కాదు నా కొడుకు అనే. చూస్తే ఆస్తి పాస్తి ₹1 లేదా కనకి కొడుకు అనే తానే నాకు ఇవ్వాలి తానే బాగ్మో. ఒకే ₹1 ఇవ్వలేదు. మీ అమ్మ ఏమనే? అయ్యో కోడలా, నువ్వు నా కోడలు కాదు నా కూతురు అనే. కూతురు తర చూసుకుంటుందా నన్నే? మీ అమ్మ కూతురు అంటా ఉండే. సౌలా ఉండే కమ్ములు ఇచ్చిందా, సైలా ఉండే గాజులు ఇచ్చిందా? ఇది చెప్పనవ్వా. గొంట్ల నేను కరీమణి వేసుకొని ఉండాను. అది అయ్యో నేను ముసలి అయ్యిండాను. నా కోడలు వేసుకున్నమ్మా ఎంద్ర ముందు బాగా కనబడుతుంది. నా చైన్ ఇస్తామనేసి ఏమైనా ఉందా మీ అమ్మకి? ఆ ముసలికి ఏం కావాలా చైన్? నాకే ఇవ్వచ్చు కదా, కానీ ఇలేదు. అది ఎత్తుకపోయి కూతురికి ఇచ్చింది. ఇదంతా సరేనా? ఏమన్నా ఒళ్ళుకు బాగలేకపోతే చూసుకునేది నేను, దాన్ని ఉచ్చులెత్తేది నేను, దాన్ని తీయెత్తేది నేను. కానీ ఏమైనా ఉంటే ఏమైనా కానీ ఒక చైన్ కానీ ఒక కమ్ము కానీ గాజులు కానీ ఏమైనా నాకు ఇచ్చిందా? ఎత్తుకపోయి సెంత దాని కూతురికే ఇచ్చింది. అదెంత పాడైపోని ఆ పెన్షన్కి అసలు వస్తుంది. సరదా ఇందావే పెట్టే, ఒక ₹500 పెట్టుకోవే. ఏం కన్నా ఖర్చుకి అవుతుంది. ఏమైనా తినేదో ఏమైనా చేసుకోవే అనేసి ఒకే ఒక ₹500 ఇస్తుందా నా చేతికి? ముందుకి ఇస్తా ఉంటుని ఉడుకుడుక సంకటి కలిగేసి ఈడు ఉనుకుండా ఆడిపోయింది ఉండు కూతురికి. ఎంత చూస్తేనే అంతే, మీ వంశాలకైనా ఇయ్యట్లేదురా. తినే తట్లానే కావాల్సి ఉంటే ఉచ్చులు పోయిసిపోతారు. మీ వంశోళ్ళే అంతా. మీ వంశంలో ఉండే వాళ్ళందరిది ఇదే కథే. ఉత్తి బిల్డప్ మీది. మీ బగ్గంతా మాట్లాడేది ఒకటే, ఆ గాడిద బగ్ మాట్లాడేది ఒకటేనే. మీరంతా గాడిదలు, ఏం మాట్లాడితేనో అంతేనే. ఒక పైసా ఏమి యూజ్ లేదు. చూస్తా ఇది బొమ్మక్క. ఏమక్క కరెక్ట్ గా చెప్పిండనా? చూసుకునేది మేము చూసుకుంటాము కోడళ్ళు. ఏమైనా అయితే హాస్పిటల్కి తోడుకొని పోయేది మేము, మాత్రలు ఎంత తీసిచ్చేది మేము, వాళ్ళు ఉచ్చెత్తేది మేము, పియ్యెత్తేది మేము. ఏమైనా ఒక బంగారా మాకనిసి ఇస్తారా వాళ్ళ? అది కూతురును పారొస్తుంది. అమ్మా నాకేమి ఇస్తావా? సోలో ఉండేది ఇస్తావా, సైలో ఉండేది ఇస్తావా, గొంతులో ఉండేది ఇస్తావా? ఎంత నాకే ఇచ్చుడి. మా అమ్మదంత నాకే రావాలమ్మా. మా అబ్బదే ముందు అది మీరు ఎత్తుకోండా, మా అమ్మదే ముందు నేను ఎత్తుకుంటాను.
అని వస్తారు అక్క. అదేమో బంగారు తీసుకొని పాడైపోతే పోనీ అని సూరికి అయిపోతే ఆమెకి జమీన్కి నువ్వు బాగానికి వస్తారా అక్క? లేకపోతే కేసులు వేస్తానని పోతారు. అదంతా ఇడండి ఎంద్రింట్లో నీ కథ ఉండిందే అక్క. ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అక్క. వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ చెప్పండి. ఆమెకి లైక్ కొట్టండి అక్క, లైక్లు కొట్టండి. ఆమెకి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎంత షేర్ చేసిడండి అక్క.